హౌ టు పర్ఫార్మ్ ఇట్. మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. ఇప్పుడు అవి చేస్తాం. ఏ విధంగా చేయాలో చూస్తాం. రైట్. మనీ ఎవరమ్మా? కనకం మనీ ఎక్కడి నుంచి? ఇది ఓపెన్ చేయడానికి కుదరట్లేదు. రైట్. ఓకే. అది పోయింది. ఇది రైట్. ఇక చిన్న మార్పు. మనము 6 o'clock ప్రేయర్ చేస్తుంటే అది కొద్దిగా ఫ్లోకి కొద్దిగా డిస్టర్బెన్స్ లాగా ఉంది. మధ్యలో అన్ని ఏం చేస్తున్నా అక్కడ ఆపేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది కదా. సో మనం 5:30కి మొదలెట్టి చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో. 5:30కి ప్రేయర్ చేసి మనం కంటిన్యూగా చేసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఏదన్నా తేడా అనిపిస్తే అలా కాదు ఇలా కాదు అనిపిస్తే అప్పుడు మళ్ళీ వీ కెన్ చేంజ్ ఇట్ వెన్ ఎవర్ వీ వాంట్. మార్చుకోవచ్చు, ఏం పర్వాలేదు. 6 o'clock ఎందుకు పెట్టుకున్నాం ప్రేయర్ అంటే 6కి మనం స్టార్ట్ చేస్తామని 6 అనుకున్నాం. మనం 5:30కి మొదలు పెడుతున్నాం కదా. ప్రేయర్ తో మొదలెడదాం. మీటింగ్ ట్యాప్ టర్న్ టు చూస్తామంటే అది పోదు. సుమతి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు అది మ్యూట్ చేయాలి. మీరు మాట్లాడుకున్నప్పుడు మ్యూట్ చేయాలి. అందరూ మీరు చెప్పాలనుకున్నప్పుడే అది ఓపెన్ చేయాలి. ఓకే, మ్యూట్ అంటే చేయండి. లేకపోతే మీరు మాట్లాడేది వీళ్ళంతా వింటారు. కొంచెం ఫోన్ లో మిస్టేక్ ఉంది, కొంచెం చూసుకుంటా. కొంచెం మిస్టేక్ ఉంటే కొత్త ఫోన్ పక్కన బారేయండి. ఆ 5th floor లో ఉంటారు, ఎట్లా పక్కన బారేయండి, గొడవ పోతుంది. ఇంకా ఏమి మిగిలి చేంజ్ చేస్తాం? ఇంకా కొత్త ఫోన్ కొనేయండి, కొనమని చెప్పండి. అమ్మాయి ఉద్యోగమే, అల్లుడు ఉద్యోగమే, కొడుకు ఉద్యోగమే, మనకు పెన్షన్, ఇంకేం చేయాలి? రైట్. సో ప్రేయర్ తోనే మొదలెడదాం, చూద్దాం ఇలా ఎలా ఉంటుందో. రైట్, గెట్ రెడీ నౌ. ప్రేయర్ చేసే కన్నా ముందు బ్రీతింగ్ అంటే మనం న్యాస అన్నాం. ఇది ఈ విధంగా ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ ఈ చివరి నుండి ఈ చివరికి, ఇక్కడ ఆగినప్పుడు స్టాప్ బ్రీతింగ్. మళ్ళీ ఎగ్జేల్. ఇలా 4 వేలకు చేస్తాం. న్యాస అంటారు. Now get ready. Inhale. Stop for a while. Exhale. Next finger. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Now, keep your right hand, కుడి చేయి పొట్ట మీద పెడతాం. ఎడమ చేత్తో ఇలా చేసుకెళ్తాం. ఎడమ చేత్తో ఇలా చేస్తాం. ఈ చెయ్యి ఇక్కడ పెట్టి ఎడమ చేయితో ఇలా చేయాలి. నా ఇన్హేల్. పొట్ట కూడా ముందుకు రావాలి. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. Inhale. Exhale. Inhale. Exhale. Relax. Relax. Now get ready for the prayer. Guru Brahma, Guru Vishnu,
गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं तस्मै श्री गुरवे नमः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम तत्सत्। Rub your palms, open your eyes, చేతులు వెనక్కి పట్టుకొని inhale, exhale, bend forward. Inhale, come up. Relax. Now, part one of Muktasana series. Part 1 మొదలెడుతున్నాం మనం. Part 1 నెమ్మదిగా కాలు ముందుకు చాపి stretch your legs. Right. Close your eyes. Toe bending. ఇవన్నీ మనం ఇంతకుముందు చేసినవే కాబట్టి తెలియకపోతే చూడండి, తెలిస్తే కాలు మూసుకోండి. toe bending. ఇలా 1 ముందుకి, 2 వెనక్కి. Close your eyes. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Ankle bending. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Side one. Side. 1 2 3 4 5 6. Close your eyes. 7 8 9 10. Relax. Now, ankle rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Pivot. 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Always close your eyes. Next, deep in with the right leg. దగ్గరికి తీసుకురండి. ఇలా 1 step 2 3 4 5 6 7 8 9. Sorry, let's take it away. 10. Release. Relax. Left leg. Left leg. 1 2. Feel the movement. Feel a 1 3 4 5 6 7 8 9 10. Release. Relax.
Next, get ready. Here. రెండు కాళ్ళు కలిపి 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Next. Right leg on left. కుడి కాలు ఎక్కడి వరకు వస్తే అక్కడే పెట్టాను. కంపల్సరీ ఇక్కడ రావాల్సిన పని లేదు. రైట్, ఇంకా ఇక్కడ రాకుండా కింద పెట్టండి, ఏం పర్వాలేదు. 1 2 3 4 5 7 8 9 10. Rotation 5 times 10. 5 ఏమో క్లాక్ వైజ్, 5 యాంటీ క్లాక్, లేకపోతే 5 ఒక సైడ్ ఒక డైరెక్షన్, ఇంకో 5 ఆపోజిట్ డైరెక్షన్. 1 2 3 4 5 opposite end. 5 4 3 2 1. Release, relax. Left. Right, up and down. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Rotation. 1 2 3 4 5. Reverse. 5 4 3 2 1. Relax. Relax. Get ready. Butterfly. Titli asana. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు కాలని కింద. Relax. ఇప్పుడు కాలు వేలు ఇలా పట్టుకొని ఇన్హేల్, రైజ్ ఓవర్ హెడ్, ఇన్హేల్, ఊపిరి తీసుకొని పైన ఎక్సేల్, మళ్ళీ ఒక్కసారి ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ఎక్సేల్. ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు. ఇక్కడ ఆనించండి, రావట్లేదు, ఇక్కడ ముందుకు ఆనట్లేదు, కాలు కొద్దిగా పక్కన జరపండి, ముందుకు జరపండి కాలు, అప్పుడు ఇక్కడ ఆనించు. ఇంకా రావట్లేదు, ఇంకా ముందుకు జరపండి కాలని, ఎక్కడ వస్తే అక్కడ జరిపేసి ఇక్కడ కాదు తల ముందు కాదు. రిలాక్స్. కాళ్ళకి అయిపోయాయి. చేతులు. సంధ్య, ప్లీజ్ మీట్ ద మైక్. సంధ్య ఉన్నావా? చేతులు ఫింగర్. 1 2 3 4
One. Hip. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Elbow bend. Next elbow bend. 1, 2, 3, 4, 5. మనం ఇంకా 4 నమూనాలు చేశాను. ఇలా పైనకి. దట్ ఇస్ లెఫ్ట్ యూ. చేయాలా వద్దా మన ఇష్టం. ఉన్నాయన్నీ చేయక్కర్లేదు. ఏది కావాలిస్తే అది చేస్తాం. రిలాక్స్. నెక్స్ట్ ఇది షోల్డర్. 5 times. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Up and 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Now, get ready. Neck exercises up and down 5 times. Oputa is 1, 2, 3, 4, 5. Left and right. 1, 2, 3, 4, 5, 6. Relax. Rotation. Bending చేయలేదు. కావాలని చేయలేదు. Right? Rotation. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Relax. ఇది ఇంత నెమ్మదిగా చేయాలి. This is doing it slowly, without retention. Right? Next. ఇది అయిన తర్వాత So please mute your mics. All of you, please mute your mics. అందరూ మైక్ మ్యూట్ లో పెట్టండి. ఏదైనా మాట్లాడేది ఉంటే అన్మ్యూట్ చేయండి. Right. Now, stand up. We'll stand up and do it. Right. 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 ఇప్పుడు సో ఇంతవరకు చేసినవన్నీ కూడా జస్ట్ ప్రిలిమినరీస్ ఆర్ వార్మప్ ఎక్సర్సైజ్ అంటారు, కూలింగ్ ఎక్సర్సైజ్ అంటారు, ప్రిపరేషన్ ఫర్ ద ఆసన ఏదన్నా ఒకటి. రైట్. నౌ తాడాసన్ అంటే చేతులు ఇలా పైనకి లేపుతారు, ఇలా లేపుతారు. అవునా? ఇలా ఇన్హేల్ 1, 2, 3, 4, 5, 6. రైట్. స్టార్ట్. సైడ్ నుంచి లేపు. 1, 2, 3, 4, 5,
6. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6. Relax. Now we are going for Tadasana. Tadasana అంటే ఏం చేయాలి? ఇలా ఉంది. చేతులు ఇలా పెట్టి తెలుస్తుంది కదా? ఇలా పెట్టి స్ట్రెచ్. 1, 2, 3, 4. 4 సార్లు. ఇప్పుడు కాలి వేలు కూడా లేపాలి. తాడాసనంలో టోస్ మీద నిలబడాలి. రైట్? ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. అంటే ఇప్పుడు మనం చేసింది ఆగకుండా నెమ్మదిగా చేసాం. ఇంకా కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం ఎలా చేయాలి? కనీసం 4 నంబర్స్ 1, 2, 3, 4 చెప్పేంత వరకు ఆ పొజిషన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా ఉన్నది ఇలా రావడానికి ఒకేసారి కాకుండా ఇలా 1, 2, 3, 4 అంటే 4 లెక్క పెట్టేంత వరకు మూమెంట్ ఉండాలి. ఇక్కడ కొద్దిసేపు ఆగాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్ అన్నప్పుడు కూడా 1, 2, 3, 4 అంటే మనం ఆ స్టెప్ చేయడానికి 4 లెక్క పెడుతున్నాము. మళ్ళీ నార్మల్ రావడానికి 4 లెక్క పెడుతున్నాం మినిమం. రైట్? అంత స్లోగా చేయాలి. రైట్. మళ్ళీ ఒక్కసారి ఇన్హేల్ చేస్తూ 1, 2, 3, 4 ఇక్కడికి పొజిషన్ వచ్చాం. మాక్సిమం స్ట్రెచ్. ఇక్కడ కొద్దిసేపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly calm down. Exhale and slowly calm down. 1, 2, 3, 4. Relax. ఇది తాడాసనం చేసే విధానం. మనం ఇంతకుముందు చేసినప్పుడు ఏం చేసాము? ఇలా చేసాము మనం. 1, 2, 3, 4 అలా చేసాం. దట్ ఈస్ వెరీ స్పీడ్. This is the procedure. That is level 0 level of doing asana. Now we are going for third step. Slowly doing slowly. Tadasana. Next, separate the legs. Now take the position. ఇది పొజిషన్. దీనికి తిరియక్ తాడాసన అంటే మనం ఇంతకుముందు చేసాం. ఇలా ఇటు చేసాం. రైట్. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఇన్హేల్ చేసాం. ఎగ్జైల్ చేస్తూ అవునా 4 లెక్క పెట్టేంత వరకు ఇటు రావాలి. అంటే ఒకేసారి ఇలా కాకుండా స్లోగా ఇలా ఇన్హేల్ 1, 2, 3, 4. టేక్ ద ఫైనల్ పొజిషన్. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now inhale 1, 2, 3, 4. మళ్ళీ నార్మల్కి వచ్చాం. మళ్ళీ ఎగ్జేల్ ఆపోజిట్ సైడ్. ఇన్హేల్ చేయండి. మళ్ళీ ఒకసారి రిలాక్స్ అయ్యి ఇన్హేల్. ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్. ఎగ్జేల్ 1, 2, 3, 4. మాక్సిమం స్ట్రెచ్. ఇక్కడ కొద్దిసేపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, come up. 1, 2, 3, 4. Relax.
మనం ఇంతకుముందు ఒక్కొక్కటి 10 సార్లు చేసాము. ఇప్పుడు ఒకేదాన్ని అంటే ఒక ట్రిప్‌నే నెమ్మదిగా చేసాం. ఇది మనం చేయాల్సింది యోగాలో. రైట్. నెక్స్ట్ అంటే తడాసన చేసాము, తిర్యక్ తడాసన చేసాము, కటి చక్రాసన ఇది కూడా. కటి చక్రాసన అంటే మనం ఇలా చేసాము ఇంతకుముందు. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ఇలా 1, 2, 3, 4 దట్ ఈస్ లెవెల్ 0. మరి ఎందుకు చేసాం మనం? ముందు తెలియడానికి అవి చేసాం. 1 మంత్ అయిపోయింది. తెలియడం ఇంకా అక్కర్లేదు, తెలిసింది చాలు. దట్ షుడ్ బి ప్రాక్టీస్. సో ఇప్పుడు దాన్ని అలా స్పీడ్ చేసాం. 1, 2 అయిపోయింది. నెక్స్ట్ నెమ్మదిగా చేస్తున్నాం. అదే దాన్ని 1, 2 చేసాం, ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ 1, 2, 3, 4 ఇక్కడ కొద్దిసేపు 1, 2, 3, 4, 5 మళ్ళీ ఇన్హేల్ చేస్తూ 1, 2, 3, 4 ఎక్సేల్ 1, 2, 3, 4 ఇక్కడ కొద్దిసేపు 1, 2, 3, 4, 5 ఇన్హేల్ 1, 2, 3, 4 మళ్ళీ ఎక్సేల్ 1, 2, 3, 4 ఇక్కడ కొద్దిసేపు ఉంటున్నాం. 1, 2, 3, 4, 5 ఇన్హేల్ 1, 2, 3, 4 ఎక్సేల్ 1, 2, 3, 4 ఇన్హేల్ ఇక్కడ ఆగాలి కదా. 1, 2, 3, 4, 5 ఆగాం. మళ్ళీ ఇన్హేల్ 1, 2, 3, 4 రిలీజ్, రిలాక్స్. దిస్ ఇస్ హౌ వి షుడ్ డూ ద ఆసన. రైట్. అంటే ఏమేం చేశాం? తడాసన్, తిర్యక్ తడాసన్, కటి చక్రాసన్. రైట్. వాట్ ఈస్ ద యూజెస్? మనం యూజెస్ అంటున్నాం కదా. ఇప్పుడు యూజెస్ మనం పుస్తకం చూసి నేర్చుకోవడం ఒక పద్ధతి అయితే, ఇప్పుడు మనం నిలబడి ఇప్పుడు తడాసన చేస్తాం. రైట్. వి డూ ఇట్. అంటే బెనిఫిట్స్ ఏంటో తెలియడానికి. బెనిఫిట్ పుస్తకం చదివి గుర్తుపెట్టుకునే కను. ఇప్పుడు ఇలా అన్నాం తడాసనలో. ఇప్పుడు చెప్పండి, ఎక్కడెక్కడ ఏ మజిల్ పైన ప్రెషర్ పడుతుంది మనకి ఇక్కడ? మీరే గమనించండి. ఒకటి ఇక్కడ కాఫ్ మజిల్స్, రైట్. నెక్స్ట్ ఇలా అన్నాం కాఫ్ మజిల్స్. నెక్స్ట్ ఈ బ్యాక్ మజిల్స్, ఈ బ్యాక్ అండ్ షోల్డర్ అంటే తడాసన చేస్తే ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ కాఫ్ మజిల్స్, back muscles and shoulder muscles. So this is the effect and this is the benefit, right? ఇట్లా మనం బాడీని ఏం చేస్తున్నాం? సాగదీస్తున్నాం అంటే ఇట్ ఇస్ గెటింగ్ ఎలాంగేటెడ్, అది పొడుగు పెరుగుతుంది. సో పిల్లలు పొడుగు పెరగాలంటే, బోన్ స్ట్రెంత్ పెరగాలన్నా, బోన్ సైజ్ పెరగాలన్నా ఈ తాడాసన చేస్తాం. దట్ ఈస్ ద బెనిఫిట్, రైట్. ఉపయోగం ఏంటి? అది ఎఫెక్ట్. ఉపయోగం ఏంటి? ఇలా చేసాం. సో హైట్ పెరగడానికి ఒకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్. మీరు ఇప్పుడు ఇలా నిలబడిన తర్వాత అటు ఇటు దిక్కులు చూడండి, లేదా కళ్ళు మూసుకొని పడిపోతున్నాం. ఇట్ ఇంక్రీజెస్ ద కాన్సన్ట్రేషన్. విచ్ కాన్సన్ట్రేషన్? ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ కాన్సన్ట్రేషన్. ఇట్ ఇంక్రీజ్ ద కాన్సన్ట్రేషన్. మరి ఇప్పుడు తిర్యక్ తడాసన, కటి చక్రాసన ఏంటి? ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఈ మూడు కూడా ఒకలాగే, సేమ్ బెనిఫిట్, సేమ్ యూజెస్. కాకపోతే ఇలా సైడ్కి తిప్పినప్పుడు సైడ్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మనం ఇలా చేసినప్పుడు ఉండే ఎఫెక్ట్ ఓన్లీ ఇట్లా స్ట్రైట్ గా. ఇప్పుడు ఇలా అన్నప్పుడు ఏమైంది? ఈ బాడీ కూడా ఎక్స్ట్రా అయింది, అంతే తప్ప ఈ మూడింటికి ఒకలాగే, రైట్. ఇది తర్వాత ఇప్పుడు చేసినప్పుడు తడాసన చేశాం కదా. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ప్రెగ్నెంట్ లేడీస్. ఫస్ట్ 6 months ఆఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు చెయ్యాలి. కానీ మనం ఏమంటున్నాం? ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మాక్సిమం ఇంకా స్ట్రెచ్ ఇంకా మాక్సిమం అనొద్దు వాళ్ళని.
మ్యాక్సిమం అనొద్దు. వాళ్ళు నిలబడ్డారు, కాలు లేపొద్దు. కాలు లేపకుండా చేయాలి. వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ షుడ్ నాట్ రైజ్ ద లెగ్స్. మొత్తం భూమి మీద ఉండాలి. ఈ టోస్ పైన మనం వస్తున్నాం కాబట్టి వాళ్ళు చేయమని కాదు అక్కడ. సో వాళ్ళు ఇలానే ఉంటారు, చేతులు ఇలా అంటారు మామూలుగా, ఎంత వీలైతే అంత. కానీ కంపల్సరీ ఇంకా 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 చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి ఇలా అనకూడదు. వాళ్ళు ఎట్ దేర్ కన్వీనియన్స్ దే కెన్ డూ ఇట్. దట్ ఈస్ తడాసన్, తిరియక్ తడాసన్, కటి చక్ర. నెక్స్ట్ ఇంకోటి చేద్దాం దీంట్లో. సో తడాసన్ అయిపోయింది. Now inhale, raise your hands. Inhale, maximum inhalation. తలను కొద్దిగా వెనక్కి, కాలు కొద్దిగా, కాళ్ళని ఎప్పుడు కూడా బలంగా అంటే భూమి మీద ఇట్లా అతుక్కుపోయినట్టు పిల్లర్ లాగా మొత్తం పాదం భూమి మీద ప్రెస్ చేయండి. ప్రెస్ ఇట్. తర్వాత ఇంకోటి మోకాలు నొప్పులు అన్నాం. అప్పుడు ఏం చేస్తామంటే ఈ కాలు ఇలా నిలబెట్టాం కదా, ఇప్పుడు ఈ ఈ పైన కంటాం, అంటే టోస్ పైన నిలబడ్డాం. ఇంకోసారి ఏమంటాము, హీల్స్ పైన నిలబడతాం. థర్డ్ స్టెప్ ఏం చేస్తున్నాం, మొత్తం పాదం ప్రెస్ చేస్తున్నాం. లేకపోతే మామూలుగా ఉంటాం. నా ఇన్హేల్, మాక్సిమం ఇన్హలేషన్. నా కాలు కొద్దిగా వెనక్కి ఉంది. ఈ రెండు కాలు ఇలా ఉన్నాయి కదా, మనం కొద్దిగా వెనక్కి అంటున్నాం. రైట్, ఇలా వెనక్కి. అప్పుడు మనం కొంచెం ముందుకు వస్తాం. సో బెండ్ ఫ్రమ్ దిస్ ప్లేస్, అంటే ఇక్కడ హిప్ జాయింట్ దగ్గర నుంచి బెండ్ అయ్యే ప్రయత్నం. ఇక్కడ ఇలా బెండ్ అవ్వాలి, ఇలా. అంతేగాని మనం ఇలా బెండ్ అవ్వకూడదు. ఇక్కడ నిలబడిన తర్వాత ఇలా బెండ్ అవ్వద్దు. ఇలా బెండ్ అవుతే బెండ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ బెండ్ వస్తున్నది, ఇక్కడ కాదు రావాల్సింది, ఇక్కడ రావాలి. అందుకని ఏం చేస్తున్నాం, కాళ్ళని కొద్దిగా ఇక్కడ నుంచి రావాలంటే కాళ్ళని కొద్దిగా వెనక్కి అన్నాం. కాళ్ళని కొద్దిగా వెనక్కి అంటే మనం కొద్దిగా ముందుకు వస్తున్నాం, ఇక్కడ నుంచి బెండ్ అవుతాం. రైట్, అది మనం చేసేది పాదహస్తాసనం. రైట్, గెట్ రెడీ. ఇన్హేల్. చూడండి, ఇన్హేల్ అయినప్పుడు మొదట ఇలా తీసాం చేతి, మరోసారి ఇన్హేల్ అయినప్పుడు ఇలా చేస్తున్నాం. ఏదైనా కరెక్ట్. రైట్, నా ఇన్హేల్. నా ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. ఎక్కడ నుండి, హిప్ జాయింట్ నుండి బెండ్ ఫార్వర్డ్. ఇలా ముందు భూమికి ప్యారలల్ గా ఇలా. నెక్స్ట్ ఇలా దగ్గరగా నెమ్మదిగా ఇక్కడ వచ్చిన తర్వాత ఒకసారి ఇలా పాదహస్తాసనం. దిస్ ఇస్ పాదహస్తాసనం. నా ఇన్హేల్, కమ్ అప్. నా ఎక్సేల్, మెల్లగా రావాలి కదా, 4 లెక్క పెట్టేంత వరకు రావాలి, ఒకేసారి రాకూడదు. ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్, పాదహస్తాసనం. 1 2 3 4. ఇగో ఇక్కడికి అడ్జస్ట్ ద నంబర్, అడ్జస్ట్ ద మూమెంట్. మళ్ళీ ఇన్హేల్, కమ్ అప్. 1 2 3 4. 1 2 3 4. Inhale. 1 2 3 4. దిస్ ఈస్ పాదహస్తాసనం. అది చేయాలి. మన మధ్యలో ఆగలేదు. మరి చేయడానికి స్లోగా చేశాం, కానీ అక్కడ కూడా ఆగాలి కదా. మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్. 1 2 3 4. ఇక్కడ ఆగాలి. 1 2 3 4 5. మళ్ళీ ఇన్హేల్. 1 2 3 4. రిలీజ్, రిలాక్స్. దీనికి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, తడాసనలో బెనిఫిట్స్ తో పాటుగా దీనికి ఎక్స్ట్రా ఏంటంటే డైజెషన్. దానికి కూడా డైజెషన్ ఉంటుంది, కానీ ఇట్ హాస్ మోర్ ఎఫెక్ట్ ఆన్ డైజెస్టివ్ ఆర్గాన్స్, అబ్డామినల్ ఆర్గాన్స్. రైట్. సో మనం తడాసన్, తిరియక్ తడాసన్, కటి చక్రాసన్, పాదహస్తాసన్, ఈ 3. నెక్స్ట్ వజ్రాసన్. వజ్రాసన్ అంటే మనకు తెలుసు, ఇలా కూర్చోవాలి. వీటిని 3 కలిపి చేస్తాం. సపరేట్ గా చదువుకున్నాం మనం. 3 కలిపి ఎలా చేయాలి,
తాడాసన చేయాలి మొదట. తాడాసన అంటే ఇది. చేతులు ఇలా పెట్టినా లేకపోతే ఇలా డైరెక్ట్ తెచ్చినా పర్వాలేదు. చేతులు ఇలా పెట్టినా కలిపినా ఇలా అన్నా లేకపోతే ఇలా అన్నా మామూలే. రైట్? లేదు ఊరికే ఇలా పెట్టినా పర్వాలేదు. తాడాసనే అంటారు. రైట్? నౌ ఇన్హేల్ 1 2 3 4 తాడాసన. ఇక్కడ ఆగుతున్నాం. 1 2 3 4 5 నౌ పాదహస్తాసన. ముందు భూమి మీద పెట్టండి కాళ్ళు రెండు. పాదహస్తాసన. 1 2 3 4 ఇక్కడ కొద్దిసేపు 1 2 3 4 5 దీని నుంచి డైరెక్ట్ గా మనం ఈ ఈ ఆసనానికి వస్తున్నాం. రైట్? వజ్రాసనం అంటే ఫస్ట్ తడాసనం చేసాం, పాదహస్తాసనం చేసాం, తర్వాత వజ్రాసనకి వచ్చాం. రైట్? వజ్రాసనకి ఏంటి బెనిఫిట్స్? సింపుల్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. వజ్రాసన బెనిఫిట్స్ ఏంటంటే డైజెస్టివ్ గ్రూప్, డైజెస్టివ్ సిస్టమ్. అంటే డైజెస్టివ్ సిస్టమ్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అల్సర్, అసిడిటీ. సో దాని బెనిఫిట్స్ దీనికి వస్తాయి. యూరినోజెనిటల్ సిస్టమ్. యూరినోజెనిటల్ సిస్టమ్ అంటే కనెక్టెడ్ విత్ యూరిన్ అండ్ కనెక్టెడ్ విత్ రిప్రొడక్టివ్ సిస్టమ్. స్పెషల్లీ గైనిక్ ప్రాబ్లమ్స్, ఎర్లీ మెన్సెస్, ఏంటది స్టమక్ పెయిన్ బిఫోర్ మెన్సెస్, క్యాంటీ మెన్సెస్, లేకపోతే ఎక్సెస్ ఫ్లో, వైట్ డిశ్చార్జ్, ఇగో ఇలాంటివన్నీ కూడా. తర్వాత యూరినరీ అంటే యూరినరీ ఇన్కన్సిస్టెన్స్, తర్వాత ఎక్సెస్ యూరిన్. సో దీస్ థింగ్స్ యూరినోజెనిటల్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్స్ గెట్స్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్. అందుకని ఈ వజ్రాసనం చేస్తారు. ఇంక్రీజెస్ డైజెషన్ యాజ్ వెల్. దిస్ ఇస్ ద ఓన్లీ ఆసన కెన్ బి డన్ ఆఫ్టర్ ఈటింగ్. తిన్న తర్వాత కూడా చేయొచ్చు ఈ ఆసన. రైట్? సో దిస్ ఈస్ అబౌట్ సమ్ ఆఫ్ ద ఆసనాస్ అండ్ దేర్ బెనిఫిట్స్. ఈరోజు చేసింది ఏంటి? తాడాసన్, త్రినేత్రాసన్, కటిచక్రాసన్ అండ్ పాదహస్తాసన్ అండ్ వజ్రాసన్ విత్ బెనిఫిట్స్. విత్ బెనిఫిట్స్. తర్వాత ఇది చేస్తే అంటే ఇదంటే వజ్రాసనం చేస్తే డైజెస్టివ్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ యూరినోజెనిటల్ సిస్టమ్ అన్నా. డైజెస్టివ్ అండ్ యూరినోజెనిటల్. ఇన్ అడిషన్ టు దాట్ it prevents hernia and piles. It prevents hernia and piles. So అందుకని ఇది చేస్తాం. సో దట్ ఈస్ డూయింగ్ దిస్ నౌ. సో ఇది ఈ పార్టీ ఈ రోజుకి ఈ విధంగా చేస్తారు. రోజు యోగా కూడా ఇలా చేస్తాం. రేపటి నుంచి మనం ఇక చేస్తాం, ఇలానే చేస్తాం. ఇప్పుడు ఇక మనం కొంత స్పీడ్ కావాలి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, ఇంకా నాకు ఒళ్ళొంగలేదు, ఇది ఒంగలేదు, ఇంకా స్పీడ్ కావాలనే వాళ్ళు ఉంటే వాళ్ళు మాత్రమే చేయండి, మిగతా వాళ్ళు అక్కర్లేదు. ఓపిక ఉంటే చేయండి, లేకపోతే మానండి. రైట్? నౌ stretch your hands, stand on your knees. రైట్? నౌ భుజంగాసన. భుజంగాసన అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, ఇలా ఉన్నాం. భుజంగాసన ఇది. మళ్ళీ శశాంకాసన. భుజంగాసన 1 2 3 4 భుజంగాసన. తిరియక్ భుజంగాసన 1 2 3 4. Now again శశాంకాసన. ఇక్కడ 1 2 3 4 5. శశాంకాసన టు భుజంగాసన. ఇది 1 2 3 4. ఇక్కడ 1 2 3 4 5. Left and right 1 2 3 4. Now again Shashankasana.
శశంకాసనం టు భుజంగాసనం. ఇది మనం చేస్తున్నాం, రైట్? ఇది మనం చేసే ప్రయత్నం చేస్తాము. నా లై ఆన్ యువర్ బ్యాక్, లై ఆన్ యువర్ బ్యాక్. పడుకోవాలి, పడుకోవాలి. నెక్స్ట్ రోల్ ఆన్ యువర్ బ్యాక్. బ్యాక్ పైన రోల్ చేయాలి, రోలింగ్. ఇది చూసుకోండి. 1 2 3. ఒక్క నిమిషం అలా చేయండి. ఒక మీకు మనకు అనిపిస్తుంది, అబ్బా హాయిగా ఉంది, ఇంకా చాలు అనిపిస్తుంది, అంతవరకు చేస్తాం. నంబర్ మీ ఇష్టం. సో యు బెటర్ పద్మాసనం వేసుకొని చేస్తే ఇంకా హాయిగా ఉంటుంది. ఇంకా మిగతా అన్ని చేసినట్టే, ఇది చేస్తే ఇలా 1 2 3 4 5. రిలాక్స్, రైట్. ఏ పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ లో కూర్చో, రిలాక్స్, రైట్. కూర్చున్నాం, చేతులు ఇలా 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 పట్టండి, ఇలా పట్టి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ లెఫ్ట్. ఇంకా వీలైతే చెయ్యికో కింద పెట్టేసి, చెయ్యి కింద పెట్టి ఇగో ఇలా 1 2. రిలాక్స్. అటు ఇటు అయింది. ఇప్పుడు ఇంకోటి అటు ఇటు దాంట్లో తేడా, ఇలా 1 2 3 4. ఇవన్నీ కూడా స్లోగానే చేయాలి, వెరీ స్లో, రైట్. సో దాట్స్ ఇట్. ముందుకి, ఇంకా ముందుకి, ముందుకు వంగలేదుగా, ముందుకి. గుర్తుపెట్టుకోండి, ఈ కండిషన్స్ అప్లై. ముందుకు వంగే వాళ్ళు ఎవరు, వంగని వాళ్ళు ఎవరు మనం చెప్పుకున్నాం. బ్యాక్ పెయిన్ ఉన్నవాడు ఎవరు ముందుకు వంగొద్దు, ఎవరు కూడా ముందుకు వంగే ప్రయత్నం చేయొద్దు. సియాటికా, స్లీప్ డిస్క్, బ్యాక్ పెయిన్, వర్టిగో, ఇలాంటివి, ఇంక్లూడింగ్ హై బీపీ అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్, రైట్. నెక్స్ట్ ఇక రొటేషన్ చేద్దాం. ఇలా 1 2. రివర్స్ 1 2. Relax. Now time is 6:15. We'll start pranayama. Before going to pranayama, sit straight, sit straight, close your eyes, hands in chin mudra. ఇగో ఇలా chin mudra అంటే ఇలా, ఇది ఇలా మోకాల పైన, hands in chin mudra. Close your eyes, relax, relax. Observe your body. Your total body is relaxed. Relax for 1 minute. కళ్ళు మూసుకొని see your body, which is totally relaxed. Totally relaxed. Observe it. Just for 1 minute, you observe your body, which is very stable without any movement. Now, your total body is relaxed. Visualize your body. Now, practice Kaya Sthairya. Kaya Sthairya means body stability, body without any movement. Observe for 30 seconds. ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి.
అడ్జస్ట్మెంట్లు డ్రెస్సెస్ కానీ పోస్చర్ కానీ చేసుకోవాలి. కానీ నెక్స్ట్ 30 seconds డోంట్ మూవ్ యువర్ బాడీ. ఇంకా ఏదైనా మనం కదపొద్దు. 30 seconds. Don't move your body. Next 30 seconds. Right. Body stillness without any movement. This is the preparation for pranayama. Now, observe your breathing. Observe your breathing for 30 seconds. Simply observe your breathing. బ్రీతింగ్ ఎలా ఉన్నా మనం ఏం చేయొద్దు, గమనించాలి అంతే. విట్నెస్ ఇట్. Observe the breathing at the nostrils. Breathing at the nostrils. For 30 seconds. Now, you know that your body is still like a rock without any movement. Second point, you are sitting on the floor. You are sitting on the floor and there is no movement, and you know the breathing pattern. You are observing the breathing. Now, observe all the three for 30 seconds. All the three. First, you are sitting on the floor like a rock without any movement. Body stillness and your breathing. You know this, all the three. "30 seconds. Now, don't do anything. Don't open your eyes. Don't open your eyes. We are practicing abdominal breathing 9 rounds. Abdominal breathing 9 rounds with 1:1 ratio. Be with me. చెప్పిన ప్రకారంగా చేసుకెళ్ళిపోండి. Don't open your eyes. Now, inhale, abdominal breathing. Inhale 1, 2, 3, 4, 5, 6. Exhale 1, 2, 3, 4, 5, 6. Second round, abdominal breathing. 1, 2, 3, 4, 5, 6. Exhale 1, 2, 3,
4, 5, 6. Now, third round. Inhale, 1, 2, 3, 4, 5, 6. Exhale, 1, 2, 3, 4, 5, 6. You are practicing abdominal breathing. Close your eyes. Fourth round. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Forceful exhalation. Forceful exhalation. అంటే ఇంకా బలంగా లోపల ఇంకేమున్నా సరే మొత్తం తీసి పారేయాలి. Total exhalation. Now, inhale, sixth round. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Now, seventh round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale slowly. Exhale slowly. 1, 2, 3, 4, 5, 6. Further exhalation if any. ఇంకా ఏమైనా ఉంటే మొత్తం లోపల నుంచి పొట్ట లోపలికి లాగుతూ. Exhale. Eighth round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale slowly. 1, 2, 3, 4, 5, 6. Now, last round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Relax. Don't open your eyes. Relax. Don't open your eyes. Try not to move your body. బాడీని శరీరాన్ని కదిపే ప్రయత్నం చేయకండి. శరీరాన్ని కదపకుండా కళ్ళు మూసుకొని ఇప్పుడు మనం అబ్డామినల్ బ్రీతింగ్ 9 రౌండ్స్ చేశాం. ఇప్పుడు ఒక రౌండ్ మీరే చేస్తారు విత్ నంబరింగ్ యువర్ సెల్ఫ్. 1 రౌండ్ ఇండివిజువల్ 1:1 రేషియో. ఊపిరి వదిలినప్పుడు మీరే అనుకోవాలి. ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. ఇంకా బలంగా వదలాలి. పొట్ట లోపలికి లాగాలి అని మీరే అనాలి. లోపలికి లాగాలి. Now relax. Now we are getting ready for second round. Second one, thoracic breathing. Don't open your eyes till the practice is completed. కళ్ళు మూసుకొనే చేయాలి. కళ్ళు తీయకండి. Right. Thoracic breathing. Close your eyes. Don't open it. Now, inhale, thoracic breathing. Expand the thorax, chest. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Forceful exhalation. Exhale maximum, if any. Now, inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Third round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Fourth round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2,
3, 4, 5, 6. Fifth round. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Sixth round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Seventh round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Forceful exhalation. ప్రతి రౌండ్ లో కూడా ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. ఎక్సేల్ టోటలీ. నౌ ఇన్హేల్. ఎయిత్ రౌండ్. ఇన్హేల్. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Ninth. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Last round. Once again, మీరే చేస్తారు. Count yourself. Don't open your eyes. కళ్ళు తీసే ప్రయత్నము, శరీరాన్ని కదిపే ప్రయత్నం చేయొద్దు. Because we are practicing కాయ స్థైర్యం. And we know that our body is not moving. మరీ అంతగా అంటే మార్చండి, లేకపోతే మార్చకుండా ఉండే ప్రయత్నం చేయండి. కాలు తిమిరెక్కినా, కాలు మంటలు లేసినా, ఇంకేదైనా ఇబ్బందిగా అన్నా అప్పుడు మార్చండి. అంతేగాని అప్పుడు మార్చొద్దని సీరియస్గా కూర్చోవద్దు. లిజన్ టు యువర్ బాడీ. మన శరీరం ఎలా చెప్తుందో అలా చేయండి. వీలైనంత వరకు కదలకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. కదలాల్సి వస్తే కదలండి, అంతేగాని దాని గురించి పెద్ద బాధపడాల్సిన పని లేదు. కళ్ళు మాత్రం మూసుకోండి. కళ్ళు తీసి చేసే ఉపయోగం కూడా ఏం లేదు. కళ్ళు ఎక్కువసేపు కూర్చుంటే వచ్చే నష్టం కూడా లేదు. దానివల్ల మంచిదే కదా. రైట్. నెక్స్ట్ థొరాసిక్ బ్రీతింగ్. రైట్. ఇన్హేల్. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Second. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Third round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Fourth round. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Fifth round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Sixth round. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. 7. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Eighth round. Inhale. 1, 2, 3, 4,
5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Last round, ninth round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Relax. Last round మీరే చేయండి. That is sectional breathing. First step, we have seen the preparation for pranayama. Don't open your eyes. Preparation for pranayama lo kaya stairyam, body stability, breathing, and aware of all the three. That is starting preparation for pranayama. The next step is sectional breathing. Sectional breathing is abdominal, thoracic, and clavicular. 2 steps ahead. Now, the next one is Viloma Pranayama. Viloma Pranayama. ఇంకా విలోమ ప్రాణాయామ వెళ్లే ముందు ఒకటి యోగిక్ బ్రీతింగ్ ఆర్ డీప్ బ్రీతింగ్ అంటే 3 కలిపి చేయడం. We'll do it for 9 rounds. Abdominal, thoracic and clavicular together. 9 rounds. Right? So once again, don't open your eyes. Yes, we'll do it. Now inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Now inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Third round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Fourth round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Fifth round. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Sixth round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Seventh round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Eighth round. Inhale. 1, 2, 3, 4, 5, 6. Exhale. 1, 2, 3, 4, 5, 6. Last round. You do it. Yes. Relax. Don't open your eyes. Relax. చాలా కష్టంగా ఉంటుంది. ఇంతసేపు కళ్ళు మూసుకొని కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. గంట సేపు మాట్లాడమంటే మాట్లాడతాం. మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. Right. Now, the first step is pranayama ki preparation. Preparation is kaya stairyam, body stability, and observe the breath. These 3 steps. First one. Second one.
sectional breathing or separately abdominal, thoracic and clavicular. Second step. Third step is deep breathing. Third step, deep breathing. Now we are going for fourth one, Viloma Pranayama. Ante just opposite to this. Ante natural pranayama ki భిన్నంగా interruptions between inhalation and exhalation. అంటే ఊపిరి తీసుకున్నప్పుడు మధ్యలో ఆగుతున్నాము, వదిలిన తర్వాత కూడా ఆగుతున్నాము. ఓన్లీ 3 times ఆగుతాం. Only 3 times. Okay? So we'll see now. Now, inhale, stop. Inhale, stop. Inhale, stop. Exhale, stop. Exhale, stop. Exhale, stop. Now, inhale, stop. Exhale, stop. Sorry. I'm sorry. Just relax. Relax. Now, inhale, stop it. Inhale, stop. Inhale, stop. Exhale, stop. Exhale, stop. Exhale, stop. This is one round. Relax. So do it for 3 more rounds. 2 చేసాం కదా, ఇంకా 7 చేయాలి. Yes, do it for 7 rounds. Don't open your eyes. Now, complete it. Anuloma Viloma. Anuloma Viloma or Nadi Shodhana Pranayama. So first, Nadi Shodhana Pranayama antaru. Nadi Shodhanalo step by step we'll go. Step by step. First step. Don't open your eyes. Hands in Chin Mudra. Try. Body శరీరాన్ని కదపకుండే ప్రయత్నం. చాలాసేపు కూర్చున్నాం, కొద్దిగా అటు ఇటు అయితే అవ్వండి, ఏం పర్వాలేదు. వీలైనంత వరకు కూర్చునే ప్రయత్నం చేస్తాం. రైట్. దట్ ఈస్ తపస్. తపస్ అని వచ్చింది మనకి ఇప్పుడు వర్డ్, మనం ఇంతకుముందు విన్నాం. తపస్ మీన్స్ మనము ఒక పని చేయడానికి తప్పించుకోవడం. అవర్ బాడీ షుడ్ బి కండిషన్ టు డూ ద వర్క్. దానికి తయారు చేయడం. దట్ ఈస్ తపస్. రైట్. సో మనం ఇక్కడ కూర్చుని అలవాట్లేదు, కళ్ళు మూసుకునే అలవాట్లేదు, దానికి అలవాటు చేస్తున్నాం. ఇది మనకు తపస్సు. రైట్. సో yes, sectional, I mean, Nadi Shodhan Pranayama. Now, with right hand thumb, close the right nostril. Now, inhale, exhale only through left. 3 rounds. Inhale through left. Exhale through left only. Exhale. Now, inhale. Exhale. Inhale. Exhale.
దిస్ ఈజ్ కాల్డ్ నాడీ శోధన ప్రాణాయామ. ఇద నాడీ ప్యూరిఫికేషన్. శోధన మీన్స్ ప్యూరిఫికేషన్ శుద్ధి అంటారు. శుద్ధి చేయడం అంటే ఇద నాడీ శుద్ధి. రైట్. తర్వాత ఇప్పుడు 3 సార్లు ఎడమ నుండి తీసుకొని కుడి నుంచి వదిలేయండి. ఇన్హేల్, exhale through right, inhale through left, exhale through right, inhale through left, exhale through right. Relax. These 3 rounds completed. This is also called Idhanadi purification. Idhanadi Shuddhi. Leka Chandranadi antaru. Chandranadi Shuddhi. Chandra Bheda Pranayama antaru. Chandra Bheda Pranayama anna, Nadi Shuddhi Pranayama anna, Idhanadi Shuddhi Pranayama anna okkate. Nadi Shuddhi, that's a common thing. స్పెసిఫిక్ గా చంద్రనాడి శుద్ధి లేక ఇదనాడి శుద్ధి, దట్ ఇస్ స్పెసిఫిక్ నేమ్ అంతే. అంటే ఇది చేస్తున్నామని చెప్పడం. ఇప్పుడు క్లోజ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్, ఇన్హేల్ త్రూ రైట్, ఎక్సేల్ త్రూ రైట్ ఓన్లీ. Inhale through right, exhale through right. Once again, last round. Inhale through right, exhale through right. This is Surya Nadi. Right is Surya Nadi. దీన్ని ఏమనాలి ఇప్పుడు? దీన్ని చంద్రనాడి శుద్ధి అన్నాం లెఫ్ట్ అయితే, దీన్ని సూర్యనాడి శుద్ధి, సూర్యనాడి శుద్ధి. దీన్ని ఇదనాడి అన్నాం, ఇదనాడి శుద్ధి అన్నాం. దీన్ని పింగళనాడి శుద్ధి, పింగళనాడి శుద్ధి. రైట్. దీన్ని చంద్రభేద అన్నాం, దీన్ని సూర్యభేద అంటాం. దిస్ ఈజ్ ఇదనాడి, లెఫ్ట్ ఈజ్ ఇదనాడి, రైట్ ఈజ్ పింగళనాడి. లెఫ్ట్ ఈజ్ కనెక్టెడ్ విత్ మూన్, రైట్ ఈజ్ కనెక్టెడ్ విత్ సన్. సో ప్యూరిఫికేషన్ అన్నప్పుడు ఏది చేస్తున్నామో దాని పేరు పెడతాం. లెఫ్ట్ చేస్తే చంద్రనాడి ప్యూరిఫికేషన్, ఆర్ ఇదనాడి ప్యూరిఫికేషన్, ఆర్ ఇన్ జనరల్ నాడీ శుద్ధి, నాడీ ప్యూరిఫికేషన్. ఇప్పుడు రైట్ నుంచి చేస్తే సూర్యనాడి ప్యూరిఫికేషన్, సూర్యభేద ప్రాణాయామ, ఇది చంద్రభేద ప్రాణాయామ, ఇది సూర్యభేద ప్రాణాయామ, ఆర్ పింగళ నాడి ప్యూరిఫికేషన్. ఈ రెండిట్లో ఏది చేసినా నాడీ శోధన ప్రాణాయామం. రైట్. సో నాడీ శోధన ప్రాణాయామ is divided into 2 parts. One is Idha Nadi, another one is Pingala Nadi. Idha Nadi is called as moon nadi, Pingala Nadi is sun. సో ఆ విధంగా పేరు పెట్టి పేరు. Now అలానే కూర్చొని 3 సార్లు అప్లై కేచరి ముద్ర, అప్లై కేచరి, ఇన్హేల్, ఊపిరి తీసుకొని తల కొద్దిగా పైన కనండి, తల కొద్దిగా పైనకి 45 degrees. ఎగ్జేల్, ఎగ్జేల్ అన్నప్పుడు తల కిందికి రావాలి, ఎగ్జేల్ అన్నప్పుడు నార్మల్ పొజిషన్. నా అప్లై కేచరి ముద్ర. ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఉజ్జయి ప్రాణాయామ చేయాలి. ఉజ్జయి ప్రాణాయామ ఇన్ సెన్స్ థ్రోట్ తో బ్రీతింగ్. మనం గురకు వస్తుంది చూడు, ఆ విధంగా సౌండ్ వచ్చేట్టుగా, సౌండ్ మనకి తప్ప బయట వాళ్ళకి వినపడకూడదు. రైట్. అలా ఇది చేస్తున్నప్పుడు తల 45 degrees ఇలా పైనకి వెళ్ళాలి. ఊపిరి తీసుకున్నప్పుడు, వదులుతున్నప్పుడు తల కిందికి వదలాలి. ఎంతసేపు చేయాలి? కేచరి ముద్ర ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయాలి.
మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. రైట్? అప్లై కేచరి ముద్ర. కేచరి ముద్ర రాలేదు, ఏం చేయాలి? టంగ్ పైనకి ఎక్కడ వస్తే అక్కడ పెట్టాలి. టంగ్ పైనకి పెట్టి ఇన్హేల్, exhale, calm down. Inhale, come up with Ujjayi Pranayama with the sound. Exhale, calm down. 3 rounds. So last round, one more time. Do it, Ujjayi Pranayama with Kechari Mudra and tilt the head backwards 45 degrees. It is not bending, it is just tilting. కొద్దిగా కదపడం పైన. Now, so continuing, in continuation with this, a meditation for a few minutes. Close your eyes, hands in Chin Mudra. Keep your body straight. చాలాసేపు కూర్చున్నాం, కొద్దిగా అటు ఇటు అనిపిస్తుంటుంది. If it is necessary, move it. మూవ్ చేయాల్సిన అవసరం ఉంటే మూవ్ చేయండి. Don't be very serious about your body. Listen to it. Now, frontal passage చూడడం అంటే, imagine the frontal passage అంటే మన శరీరానికి ముందు భాగాన్ని. Close your eyes, don't open it. మీకు అర్థమవుతుంది, అర్థమయ్యేట్టుగా చెప్తాను, డోంట్ వరీ. కళ్ళు మూసుకునే ఉండాలి. మీ గొంతు, కళ్ళు మూసుకుంటే మీకు తెలియదా గొంతు ఎక్కడ ఉందో? చెస్ట్ తెలుసు, పొట్ట ఎక్కడ ఉంది తెలుసు, నాభి తెలుసు, పెరినియం తెలుసు. దిస్ ఈస్ ఫ్రంటల్ ప్యాసేజ్. విజువలైజ్ యువర్ ఫ్రంటల్ ప్యాసేజ్. మన శరీరానికి ఉన్నటువంటి ముందు భాగాన్ని మనము గమనిస్తున్నాము. We are observing the front side of our body from throat to perineum. అంటే గొంతు నుండి చెస్ట్, అబ్డమిన్, లోవర్ అబ్డమిన్, పెరినియం. అది మనం చేస్తున్నాం. రైట్? నౌ ఇమాజిన్ యువర్ బ్రీతింగ్. ఊపిరి అనేది ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు పెరినియం దగ్గర నుండి గొంతు వరకు ఊపిరి తీసుకోవాలి. ఊపిరి తీసుకున్నప్పుడు మన యొక్క అవేర్నెస్ ఫ్రమ్ పెరినియం. ఇప్పుడు నేను ఊపిరి తీసుకుంటున్నాను అనుకోండి, చూడక్కర్లేదు. ఊపిరి తీసుకున్నప్పుడు పెరినియం, నావెల్ రీజియన్, చెస్ట్ రీజియన్, థ్రోట్ రీజియన్ అది కనబడాలి. ఇన్హేల్ చేస్తున్నాం. ఎక్సేల్ చేస్తున్నప్పుడు థ్రోట్ నుండి going down. Right? Now, inhale, perineum, navel region, chest, throat. Exhale, throat nunchi, chest, navel, lower abdomen and perineum. అలా కళ్ళు మూసుకుంటే కనబడాలి. ఇప్పుడు కనబడడానికి ఇంకొక ప్రయత్నం ఏం చేస్తామంటే, imagine a transparent tube. అంటే ఒక గొట్టాన్ని గొంతు నుండి మనం ఇప్పుడు ఏదైతే దారి చెప్పామో అక్కడి నుంచి అక్కడి వరకు, గొంతు నుండి పెరీనియం వరకు ఒక గొట్టాన్ని, ఒక గాజు గొట్టాన్ని, గాజు గొట్టము అంటే లోపల ఉన్నది ఏదో కనబడుతుంది మనకి, అలా ఊహించుకోవాలి. ఊహించుకొని త్రూ ద ట్యూబ్ యు ఆర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్. ఆ గొట్టం గుండా మనం ఊపిరి తీసుకుంటూ వదులుతున్నాం. రైట్? దట్ వీ షుడ్ ప్రాక్టీస్ ఇట్. అంటే మన బ్రీతింగ్ అంతా ఆ గొట్టం ద్వారా జరుగుతున్నట్టుగా ఊహించాలి. ఎస్. నౌ ఇన్హేల్ ఫ్రమ్ పెరినియం టు ద ట్రాన్స్పరెంట్ ట్యూబ్, navel region, chest region, throat. Inhalation is completed. Now exhale from throat, chest, through the tube, navel region, perineum. Like that. You do it for 3 rounds.
3 rounds. Complete the round. Mentally chant Omkara. Mentally chant Omkara. Hari Om Tat Sat. Rub your palms. Apply to your eyes. Relax. Relax. Now you can change your posture. కాలు అటు ఇటు తిప్పండి. కాలు కొద్దిగా ముందుకి వెనక్కి చాపి కొద్దిగా కాలు అటు ఇటు తిప్పండి. శరీరాన్ని అటు ఇటు కదపండి. ఎలా కావలిస్తారో శరీరాన్ని కదపండి. ఫీల్ కంఫర్టబుల్ నౌ. ఫీల్ కంఫర్టబుల్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఈ రోజు ఇప్పుడు మనం చేసింది 35 minutes కూర్చున్నాం. 35 minutes వితౌట్ మూవింగ్ అవర్ బాడీ అండ్ క్లోజ్డ్ ఐస్. కళ్ళు మూసుకొని శరీరాన్ని కదపకుండా 35 నిమిషాలు కూర్చున్నాము. రైట్. And we just started entering into the meditation as well. It was only for 5 minutes to 7 minutes. Right? So, in Elanta kuda, this 5:30 to 6:15 varaki asanal chestu, 6:15 to 6:45 pranayama chestu, oka 10 minutes, 5 to 10 minutes meditation lo gochu. Last 5 minutes will be for discussions, if any. That is the method. అనుకుంటున్నాం. మీకు ఇంకా ఎవరికైనా ఏదైనా తేడాలు అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా మార్పులు చేర్పులు అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ టాక్ టు మీ ఆన్ ఫోన్. డిస్కషన్ మాత్రం వద్దు. నో డిస్కషన్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. ఒక్కొక్కరు అమలు చెప్తారు, లేకపోతే వాళ్ళు చెప్పిందే చేశారు అనుకుంటారు. సో ఆ డిస్కషన్ తావు లేకుండా మీరు పర్సనల్ గా నాకు చెప్పండి. ఏదైనా ఉంటే మనం చేద్దాం. So wherever it is possible, we can change it. But this should be the procedure for all our yoga classes. అనుకుంటున్నాం. రైట్. ఇప్పుడు ఇంకొక విషయం తెలియాల్సింది ఏంటంటే you purchase a better computer, the best one in the world. Computer is good, system is good. But without the software, what happens? Will it work? దాంట్లో సాఫ్ట్వేర్ లోడ్ చేయకపోతే ద లాంగ్వేజ్ విచ్ ఇట్ కెన్ రికగ్నైజ్ చేయకపోతే ఈజ్ ద ఎనీ యూజ్ ఆఫ్ ద కంప్యూటర్. ఇప్పుడు మీరు మాట్లాడవచ్చు, ఇక మాట్లాడే వాళ్ళు మాట్లాడవచ్చు, ఇష్టం ఉన్నది మాట్లాడుకోవచ్చు. ఉపయోగం ఏమైనా ఉంటుందా కంప్యూటర్లో చేయకపోతే? ఏమి ఉంటుందా ఉండదా? ఎవరు మాట్లాడట్లేదు. ఉన్నారా లేరా? పడుకున్నారా? పడుకున్నారా ఏంది? మరి మాట్లాడట్లేదు. ఇంతసేపు నేనే మాట్లాడుతున్నాను. మీరేమో ఒక్క నిమిషం మాట్లాడడానికి ఇబ్బంది అయిపోతే ఎలా? సో దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ కంప్యూటర్ వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్ ఇన్ దాట్. అలానే మనకు కొన్ని నియమాలు, కొన్ని పట్టింపులు లేక మనకు కొన్ని పద్ధతులు లేకపోతే దిస్ టోటల్ యోగా ఈజ్ ఆల్సో యూజ్లెస్. టోటల్ యూజ్లెస్. డోంట్ వరీ. అంటే ఏంటి ఉండాలి మరి ఆ సాఫ్ట్వేర్? మనకి యమ నియమాలు చెప్పాము. యమ నియమ ఇస్ సంథింగ్ లైక్ సాఫ్ట్వేర్. తర్వాత మనం అంతా ఫాలో అవుతున్నది ఇప్పుడు ఎవరు? పతంజలి యోగ సూత్రాలు. అసలు పతంజలి అంటే ఎవడో తెలియదు కానీ, యోగ సూత్రాలు ఏంటో తెలియదు కానీ మనం ఇవన్నీ చేస్తున్నాం.
ఓకే, చెయ్యొచ్చు. యాజ్ ఎ లే మ్యాన్ వీ కెన్ డూ ఇట్. యాజ్ ఎ లే మ్యాన్ వీ కెన్ డూ ఇట్. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో సంథింగ్ అబౌట్ వాట్ ఇట్ ఈస్ అండ్ వై ఇట్ ఈస్ గివెన్ టు అస్, వాడు ఎప్పుడో 20 కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వాడు చెప్పింది ఈ రోజు వరకు శంకరాచార్య లాంటి వాళ్ళు కూడా కామెంట్లు రాశారు కదా, దాని గురించి మనం ఇంత డిస్కషన్ ఏం అవసరం, అసలు ఏముంది దాంట్లో అనేది తెలుసుకోవాలంటే మనం కొంచెం తెలుసుకొని ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం అంతా కూడా. ఇగో, సో దిస్ ఈస్ ద బుక్ ఆన్ పతంజలి యోగ సూత్రాస్. దిస్ ఇస్ ద బుక్. నిన్న చెప్పాను స్వామి సత్యానంద సరస్వతి అని. దిస్ ఇస్ ద బుక్, 4 chapters of freedom, on freedom. This is the commentary on Yoga Sutras of Patanjali. That is only 196 sutras. 196 sutras అండి మీకు చూపిస్తాను. ఎన్ని పేజీలు ఉంటుందో చూడండి ఈజీగా. సూత్రాలన్నీ కలిపితే ఒక ఇది 2 pages అంటే ఇంతే ఉంటుంది సూత్రం. సూత్రం ఇంతే, కానీ దాని ఎక్స్ప్లెనేషన్ శంకరాచార్యులు లాంటి వాళ్ళు చాలా మంది గొప్ప గొప్పలు రాశారు. అదొకటి. తర్వాత ఎకిరాల కృష్ణమాచార్య పేరు విన్నారో లేదో. దిస్ ఇస్ ద బుక్. దిస్ ఈస్ నాట్ 1, దీస్ ఆర్ 4 కాపీస్ ఉన్నాయి ఇలాంటివి. 4 కాపీస్ దేనిపైన? పతంజలి యోగ సూత్రాల పైన. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పతంజలి. దాంట్లో ఫస్ట్ సూత్రం ఏంటి అంటే అథ యోగానుశాసనం అంటాడు. అథ యోగా అనుశాసనం. అథ మీన్స్ దేర్ ఫోర్ యోగా మీన్స్ మనం చేసేటువంటి యోగా యూనియన్. అనుశాసనం మీన్స్ డిసిప్లిన్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. అనుశాసనం మీన్స్ డిసిప్లిన్ అండ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్. Therefore, yoga comes with instructions. What are the instructions అనేది దాంట్లో చెప్తాం. డిసిప్లిన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏం చేయాలి. That is the first principle. So in that yoga, అథ యోగానుశాసనం అంటే first our life should become with discipline. Discipline of what? Discipline of your body, discipline of your mind, and any activity you are doing, as per the definition, doing it skillfully, you must be do it in a disciplined way, in a proper way. That is the idea of doing this yoga. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, మనిషి చనిపోయినప్పుడు మనిషి బతికున్నప్పుడు తేడా ఏమిటి? చనిపోయినా మనిషి అక్కడే ఉన్నాడు, దాంట్లో నుంచి పోయింది ఏంటో మనకు తెలియదు, ఉన్నప్పుడు ఏముందో మనకు తెలియదు. మనం ప్రాణము అంటున్నాం. అంటే ప్రాణము ఉన్నప్పుడు ప్రాణము లేనప్పుడు మెటీరియల్ అంతా ఒకటే కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏం చెప్తాడంటే, ఇల్లు కట్టారు. ఇల్లు కడితే ఏం కడతారు? ఇటుకలు, సిమెంటు, ఇంకేదో ఐరన్ రాడ్స్ ఏదో పెట్టి కట్టారు. ఆ 3 కలిపి ఒక దగ్గర పెట్టారు అనుకోండి, ఇల్లు అవుతుందా? ఇల్లు అవుతుందా? ఇల్లు కాదు కదా. పోనీ ఇల్లుని కట్టిన ఇల్లుని కూలగొట్టారు అనుకోండి, కూలగొట్టినప్పుడు ఇల్లు అన్ని అక్కడే ఉన్నాయి కదా, అది ఇల్లు అయిందా? కాదు. మరి ఇల్లు కావాలంటే ఏం కావాలి? ఇవన్నీ కూడా విత్ సమ్ ప్రపోర్షన్, విత్ సమ్ రేషియో, కంబైన్ అండ్ వర్క్ టుగెదర్. అంటే ఈ 3 కూడా అవి సరైన పాలలో కలిపి సరైన రీతిలో అరేంజ్ చేసి అప్పుడు పెడితే ఈ 3 కూడా కలిపి ఏం చేస్తాయి? యూనిఫామ్ గా పనిచేస్తాయి. దట్ ఈస్ డిసిప్లిన్. ఇప్పుడు మన బాడీ ఉంది, మైండ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనకు ఒకలాగానే పనిచేస్తున్నాయా? డిఫరెంట్ డైరెక్షన్స్ వెళ్ళిపోతున్నాయా? చెక్ ఇట్. అవర్ మైండ్ వాంట్స్ టు గెట్ అప్ at 4 o'clock, but I am unable to get it. The mind wants it, body rejects. There is no coordination at all. ఇట్లా లేకుండా అంతా కండిషన్ లో పెట్టేటువంటి మొదటి సూత్రము యోగానుశాసనం. ఇది ఎప్పుడు వస్తుంది? అత దేర్ ఫోర్ అంటున్నాడు. దేర్ ఫోర్ అంటే దాని అర్థం ఏంటి? యూ హ్యావ్ ప్రాక్టీస్డ్, ఆల్రెడీ ప్రాక్టీస్డ్ కర్మయోగ. కర్మయోగ ఆల్రెడీ ప్రాక్టీస్డ్. యు ఆర్ వెల్ వర్స్డ్ విత్ ద కర్మయోగ. అంటే యువర్ ఫిజికల్ బాడీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ హ్యాస్ అక్యుములేటెడ్. ఆ శారీరకంగా దృఢంగా బలంగా తయారయ్యారు. ఎప్పుడు? పనులు చేయడం వల్ల. నెక్స్ట్ ఏమైంది? భక్తి యోగా వస్తుంది. భక్తి యోగా ఈజ్ యువర్ ఎమోషన్స్, యువర్ ఫీలింగ్స్ కంట్రోల్డ్ బై దిస్ భక్తి యోగా.
So your body conditions and your mind conditions are controlled and bring it to a disciplined level. అప్పుడు అయిన తర్వాత అప్పుడు ఇది అత యోగానుశాసనం అంటాడు. మనం ఏం చేసాము, వి డూ నాట్ నో అబౌట్ కర్మయోగ, లేక తెలిసి ఉండవచ్చు. ఐ డోంట్ సే దట్ కర్మయోగ తెలియదు అనట్లేదు నేను. కర్మయోగ మనం ఎంతవరకు తెలుసు, ఎంతవరకు ఏం చేస్తున్నాము ఒకసారి క్వశ్చన్ మార్క్. భక్తి యోగ అంటే దట్ ఈస్ ఎమోషనల్ బ్యాలెన్స్, మైండ్ బ్యాలెన్స్, దానివల్ల రావాలి. దట్ ఇస్ ద గోల్ ఆఫ్ ఇట్. మరి అది ఎంతవరకు వచ్చిందో క్వశ్చన్ మార్క్. దేర్ ఫోర్ ఇట్ స్టార్ట్స్ నౌ అంటే ఈ చాప్టర్ లోకి వచ్చాం మనం. ఈ చాప్టర్ లో డిసిప్లిన్ అనే సంగతి మనకు తెలియదు, కానీ చేసుకెళ్ళిపోతున్నాం. నౌ చెక్ అవర్ సెల్స్ the importance of this, importance of rules and regulations or discipline for this. Right? అది మనకు జరగాల్సినటువంటి పని. దట్ ఈస్ ద ఫస్ట్ సూత్ర ఎక్స్ప్లెనేషన్, అత యోగానుశాసనం. నెక్స్ట్ వచ్చేది సెకండ్ సూత్రం, యోగా చిత్తవృత్తి నిరోధ అంటారు. అది రోజుకు ఒక శ్లోకం, ఒకటి చాలు మనం. అత యోగానుశాసనం 3 వర్డ్స్ ఉన్నాయి. 3 వర్డ్స్ మీద దాదాపుగా 40 పేజీలు రాశారు. 40 పేజీలు 3 వర్డ్స్ మీదనే. ఒక్కరు కాదు, అలా 10-15 మంది రాశారు ఎక్స్ప్లెనేషన్, డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. అయితే మనం ఏం చేస్తున్నామంటే మన వీడియోలన్నీ ఆపేసుకొని డేటా అయిపోతుంది, ఇది అయిపోతుంది అని గంట సేపు నుంచి మనం చెప్తుంటే వాళ్ళు ఉన్నారో లేదో తెలియని వాళ్ళు, వింటున్నారో లేదో తెలియకుండా మనం చెప్పుకొని వెళ్ళిపోతున్నాం. అది విషయం. రెస్పాన్స్ ఈజ్ 0 or nil. Don't worry about this physical body much. You are giving much importance to this simply for nothing. That's of no use. That, as I told you, a computer డబ్బా ఎలానో ఈ బాడీ అలా. దానికి కావాల్సింది దానికి ఇవ్వండి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎంత కావాల్సి అంత ఇవ్వండి. కానీ డబ్బానే అన్ని అనుకోకండి. డబ్బా వితౌట్ సాఫ్ట్వేర్, ద డబ్బా ఈజ్ టోటలీ యూజ్లెస్. సాఫ్ట్వేర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డబ్బా యొక్క ఆకర్షణలోకి వెళ్ళకండి. డబ్బాకి ఎంత మేకప్లు చేస్తున్నాము, దానికి ఎన్ని పువ్వులు పెట్టి పూజ చేసాము, ఇది చేసాము, పక్కన పారేయండి. హౌ యు ఆర్ ఫీలింగ్, హౌ యు ఆర్ డూయింగ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. హార్డ్వేర్ తో పాటు సాఫ్ట్వేర్ ఉండాలి. సాఫ్ట్వేర్ ఈజ్ మోర్ యూస్ఫుల్. యువర్ మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ బాడీ. డోంట్ గో ఫర్ దిస్ ఎక్స్టర్నల్ మేకప్. ఎనీవే, ఎప్పటికైనా సరే దిస్ మేకప్ ఆర్ వాట్ ఎవర్ దట్ decorations you are doing, that will not last longer. దాని గురించి అంత వరీ అక్కర్లేదు. ఇంకొక విషయం, సపోజ్ ఇవి ఏది చేసినా, నువ్వు సర్కస్ ఫీట్లు చేసినా, దిస్ ఈస్ ఓన్లీ ఫిజికల్ బాడీ, ఫిజికల్ లెవెల్. మీరు మీ పిల్లలకు పెళ్లి చేయాలన్నప్పుడు మంచి ఫిజిక్ ఉన్నోని చూస్తారా, తెలివి తక్కువని మంచి ఫిజిక్ ఉన్నోని చూస్తారా, తెలివి ప్లస్ ఫిజిక్ 2 ఉన్నోళ్ళు చూస్తారా? ఒకవేళ నిజంగా కావాలన్నట్టయితే తెలివితేటలు చూస్తాం, కానీ మనం ఫిజిక్, మన మంచి పర్సనాలిటీ ఉన్నాడు, బాడీ గార్డ్, లేకపోతే వాళ్ళు ఎవరో ఉంటారు కదా పెడతారు ఇట్లా, అట్లా ఈ బాడీ గార్డులు కావాలా మనకి? థింక్ ఓవర్ ఇట్. నిజమే, నాకు బాడీ గార్డే కావాలి, నాకు శరీరమే కావాలి, గో ఫర్ ఇట్. అదే చేయండి, ఏం పర్వాలేదు. లేదు, బాడీతో పాటు మైండ్ కావాలి, మైండ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అట్లా చేసే ప్రయత్నమే ఈ యోగా అంతా కూడా. We give importance only to the extent possible. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి మానేస్తాను. ఇంట్లో అందరు సాంబార్ చేస్తారమ్మా? సాంబార్ చేస్తారా? ఎవరు? సునీత, సాంబార్ చేస్తారమ్మా మీ ఇంట్లో? చేస్తారా? ఇప్పుడు ఉప్పు ఉందా? ఉప్పు ఉంటుందా లేదా ఇంట్లో? ఇప్పుడు ఉప్పులో సాంబార్ గరిటె పెట్టి సాంబార్లోనేమో ఉప్పులున్న స్పూన్ పెడితే ఎలా ఉంటది? అందరికి ఇలానే వేయాలి, అందరికి సాంబార్ పంచాలి. దానికి ఏది గరిటె పెట్టద్దు, ఉప్పు పెట్టాలి, ఉప్పు స్పూన్ పెట్టాలి సాంబార్. ఉప్పుకేమో పెద్ద గరిటె పెట్టాలి. పెడతామా మనం? పెడతారా పెట్టరా చెప్పండి లక్ష్మీబాయి గారు. ఏమైతుంది ఎట్లా పెడితే? ఏమైతుంది? అది డిస్ప్రపోర్షనేట్ గా ఉంటది. అంటే డిస్ప్రపోర్షనేట్ అంటే మనము సరిపోదు, ఆ పనికి అది సరిపోదు. అలానే మనము అది ఎలా చేస్తే మనకు బాగాలేదు అంటున్నామో, మనం ఇలానే తయారయ్యాం. యోగాకి మస్తు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంటే ఉప్పులో గరిటె పెడుతున్నాం, మనం ఉప్పులో గరిటె పెడుతున్నాం. ఇప్పుడు మనకు అర్థమైతే లేదు చెప్తే, ఉప్పుకి గరిటె అక్కర్లేదు,
స్పూన్ చాలు అంటే మనకు అక్కర్లేదు, కాదు అదే బాగుంది మనం అనుకుంటున్నాం. ఓకే, అలా అయినా పర్వాలేదు. ఏదన్నా ఉంటే మీరు చెప్పండి. 7 అవుతుంది. సో విల్ స్టాప్ ఇట్. డైలీ వీలైనంత వరకు ఒక ఏంటది పతంజలి యోగ సూత్రాలు ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వస్తుందా తర్వాత రైట్. చెప్పమ్మా సునీత, నువ్వే ప్రేయర్ చెప్పు. గొంతు పోతుంది అరిసి. వీళ్ళు ఎవరు మాట్లాడరు అసలు. మనకెందుకు ఇంత సోన అర్థం అవుతుంది. చెప్పండి, ప్రేయర్ చెప్పండి. Sit straight. Close your eyes. Take a deep breath. लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो ఓం తత్సత్. థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మనస్ఫూర్తిగా రావాలి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్ అది రావాలి. మనం ఏదో ఇన్స్ట్రక్షన్ లాగా చేయండి, చేసేయండి, చూడండి కాదు. దట్ షుడ్ బి హోల్ హార్టెడ్ వన్. రైట్. ఈరోజు సంధ్య ఉండదు, మనమే క్లోజ్ చేసేసేయాలి. ఎనీ క్వశ్చన్స్? మీకు ఇంకా ఏదైనా తేడాలు మార్పులు ఏదైనా కావాలిస్తే పర్సనల్ గా ఫోన్ చేయండి నాకు. ఇంట్లో డిస్కషన్ అక్కర్లేదు. లక్ష్మీబాయి గారు నమస్తే. నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? వెంకట గారు ఉన్నారా అండి? వెంకట గారు రారమ్మా, ఆయన రారు. వెంకట్ సార్ వాళ్ళ మదర్ కొంచెం బాగాలేదు. అవునా? జనరల్ గానే బాగాలేదు, 10 రోజులు పెట్టి. అవునా? అది మాకు తెలియదు. అప్పుడు తెలుసు, వాళ్ళ ఊరు కూడా తెలుసు. వాళ్ళ ఊరు ఇదే కదా. బాగాలేదు అంతే కాలేదు. స్టేషన్, రైల్వే స్టేషన్ దగ్గర. అవునండి. పోటోట్లేదండి. ఎనీ క్వశ్చన్స్ ఆర్ క్లోజా? కాదు, ఈ 2 నిమిషాలు ఉండలేని వాళ్ళు ఎందుకు వస్తారమ్మా? కాదు, 2 నిమిషాలు మాట్లాడుతున్నప్పుడు అంత సీరియస్ గా వీళ్ళంత విఐపీసా? అర్థం కాదు నాకు. అంత విఐపీస్ అయితే ఇది రావాల్సిన పనే ఉంది కదా. ఇదే దిస్ షోస్ హౌ యూ రెస్పెక్ట్ అదర్స్. అంటే మన పని కాగానే దులుపుకొని వెళ్ళిపోతాం కదా. మనం పని కాగానే దులుపుకొని వెళ్తే మంది కూడా అలానే చేస్తారు కదా. మన దగ్గరకు వస్తే వాళ్ళు అలానే చేస్తారు, మన దగ్గరకు వస్తే మనం అలానే చేస్తాం. ఓ ఇలాంటి పని అవసరం కోసం వచ్చినట్టు అవసరం కోసం వచ్చినట్టుగానే ఉంటాం మనం కూడా. అందుకని ట్రై టు రెస్పెక్ట్ అదర్స్. రెస్పెక్ట్ ఇన్ సెన్స్ ఇదే దిస్ ఇస్ డిసిప్లిన్. అది కావాలి, అది ఉండాలి. హలో సార్, నేను సుమతిని సార్. చెప్పమ్మా. ఈమె సుమతి అంటే మీకు ఒక విషయం చెప్పాలి. ఈమె ఎక్కడో కాదు, మా ఇంటి పైన మేడ మీద ఉంటది. వెరీ యాక్టివ్ పర్సన్. బొమ్మ కనబడట్లేదు, మీ బొమ్మను చూపించండి అందరికి. బొమ్మ రేపు పెడతాను సార్. పెట్టలేదు, రేపు పెడతాను. మీరున్న తర్వాత బొమ్మ లేదా? పెడతాను సార్. పెట్టండి, వాళ్ళకి చెప్పండి కొత్త ఫోన్ కొనియమనండి. ఓకే సార్. కొత్త ఫోన్. మీరు బాగలేదన్నారు, మరి మీరు బాగలేదు, ఇది పాతదేదో అన్నారు. మిస్ అయింది సార్ దాంట్లో. అది ఇది నాకు లాస్ట్ లో కొన్ని అర్థం కాలేదు సార్. కొన్ని ఏం కాదు, అర్థం కాదు. మీరు పక్కనే ఉంటారు, ఏం కాదు. మనం కలిసి మాట్లాడుకుందాం. దాని పెద్ద విషయం మీరు అంటే ఒకటి ఇది
ఒకటే అపార్ట్మెంట్, మనం కలిసి మాట్లాడుకుందాం, ఏముందా? ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో షల్ వి క్లోజ్ ఇట్? కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలమ్మా, మనందరం కూడా ఇప్పుడు వచ్చి ఒక క్లాస్ చెప్తున్నాం కదా, క్లాస్ చెప్పేవాడు చెప్తూ ఉండగా మనం మధ్యలో వెళ్తే ఎలా ఉంటది? సినిమాలా ఇది? సినిమాలా? ఇప్పుడు ఆ డిసిప్లిన్ వాళ్ళు మనం ఎందుకు వస్తాము? ముందు లెర్న్ ద డిసిప్లిన్ ఫస్ట్. ఇప్పుడు నిజంగా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళొచ్చు, ఐ డోంట్ సే నో. నిజంగా ఏదైనా పని ఉంది, అవసరం ఉంది, ఎటువంటి తప్పు లేదు, వెళ్ళొచ్చు. అప్పుడు క్లాసులు ఎలా చెప్తారు? సార్ ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ లీవింగ్, ఐ హావ్ సమ్ వర్క్, ఏదో ఉండాలి కదా. ఇట్లా దట్ ఈస్ టోటలీ అన్ఫిట్ ఫర్ యోగా క్లాసెస్. అంటే నేను చెప్పేది ఎలా ఉండాలో చెప్తున్నాను, మీరు ఉంటారో లేదు మీ ఇష్టం, ఎలా ఉంటారో మీ ఇష్టం, కానీ విధానం ఇది. ఎక్కడైనా సరే ఈ విధానం పనికిరాదు. యోగా క్లాస్ దే వోంట్ టాలరేట్ యూ. మనం ఊరుకుంటున్నాం కానీ ఏ యోగా క్లాస్ లో ఎవరు ఊరుకోరు. రైట్. సార్ ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చింది, కనబడుతున్నారు. అరే కనబడుతున్నారు. ఓకే సార్. ఓకే బాయ్, సీ యు టుమారో. రైట్. ఓకే, వి క్లోజ్ ఇట్. రైట్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి, అందరికీ. సారా వచ్చిందండి. ఏమి చేయదు నువ్వు చేసుకోకుండా సంజయ్ మేడం ఉన్నారా? సంజయ్ మేడం ఉన్నారా? లేరు. రామ్